ఈ 5 ఏళ్లలో ఓ విధ్వంసం అసలు విధ్వంసం జరిగిందా? జరిగితే అది ఎలాంటి విధ్వంసం? ఎలాంటి విధ్వంసం అంటే ప్రజలు కట్టుకున్న ఆశల్ని కూల్చేయడం, లేదా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, లేక అణగారిన వర్గాల ప్రజల్ని అణిచివేయడం, ఒక నియంతృత్వంలాగా పరిపాలన జరగడం. వీటికి సహజంగా ఇంకొంచెం ఎల్లాజ్గా చెప్పాలంటే ఈ రకమైన విధ్వంసకర పాలన ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ అనుభవించారు. అయితే ఎందుకు దాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు? డెఫినెట్గా మాలాంటి 1-2 మీడియాలు ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ప్రశ్నిస్తూ వచ్చాయి కాబట్టి కేసులు పుంకానుగా కేసులు పెట్టారు. ఏదో జరిగింది, అది వాళ్ళు ఏదో చేసుకున్నారు. కానీ అయినా సరే మేధావులుగా చెప్పబడేవాళ్ళు, మరి సామాన్య ప్రజల్లో కూడా ఎంతో కాస్త ప్రశ్నించే ధోరణి కలిగిన పౌర సమాజం కానీ వీళ్ళు కూడా ఎక్కడా ఎందుకో నోరు మెదపలేకపోయారు. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ జన్మతః ప్రశ్నించే తిరగబడే ఆ ధోరణి కలవాళ్ళని కేసులు పెట్టో, భయపెట్టో, బెదిరించో పోలీసులు కట్టడి చేశారు. అయితే ఈ 5 ఏళ్లలో జరిగిన ఆ విధ్వంసం యొక్క పరిమాణం ఎంత? పరిమాణం అంటే ఇక్కడ నేను దాన్ని డబ్బుతో కొలవదలుచుకోలేదు. ఎన్ని రకాలుగా విధ్వంసం జరిగింది, ఎన్ని జీవితాలు ఆ విధ్వంసానికి బలయ్యాయి, ఎన్ని రకాల అవకాశాలు దెబ్బతిన్నాయి, విద్యార్థులు ఎలా ఇబ్బంది పడ్డారు, నిరుద్యోగులు ఎలా ఇబ్బంది పడ్డారు, ప్రత్యేకించి అణగారిన వర్గాలు ఎంతగా ఇబ్బంది పడ్డాయి. ఏదో రాజరికంలాగా ఏకఛత్రాధిపతి నేను అన్నట్టుగా పరిపాలించడం వల్ల ప్రజాస్వామ్యం అనేదే విధ్వంసానికి గురైంది. ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యమే విధ్వంసానికి గురైన పరిస్థితి. ప్రజావేదిక ఒక్కటే మనం అక్కడ మొదలైంది అనుకుంటాం, కానీ అక్కడ మొదలైంది కాస్త ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే స్థాయికి చేరిన ఈ నేపథ్యంలో దాన్ని అక్షరబద్ధం చేసి మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడైతే అంటే గొడ్డలు పట్టుకుని చెట్లు నరికేస్తారు, ఇక్కడ క్రెయిన్లు, బుల్డోజర్లు, లేకపోతే ఆ జేసీబీ, పొక్లైన్స్ అవి తీసుకొచ్చి ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు జరిగిన విధ్వంసాన్ని ప్రజాన్ని అక్షరబద్ధం చేసి ప్రతి ఘటనని వివరిస్తూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన ఆలపాటి సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్, రచయిత ఆలపాటి సురేష్ గారు మనతో ఉన్నారు. ఈ విధ్వంసం అనే దాన్ని ఆయన ఎలా డిస్క్రైబ్ చేశారు, ఆయన రాసిన పుస్తకం యొక్క పూర్తి తాత్పర్యం ఏంటి, దాంట్లో విశిష్టతలు ఏంటి, ఎందుకు ఆయన ప్రభుత్వం మీద నిజంగా కూడా ఎవరు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి 2 మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌజులు చేసి ఉండొచ్చు, కానీ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్, గతంలో చాలా అనుభవం ఉండి జర్నలిస్ట్గా, రచయితగా, కాలమిస్ట్గా ఉన్న ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్ని అరాచకాలని అక్షరబద్ధం చేసిన సురేష్ గారితో మనం ఇన్ డీటెయిల్ నేను చెప్పినట్టుగా ఆ విధ్వంసం అనే దాన్ని అభివర్ణిస్తూ ఎలా జరిగింది ఆ విధ్వంసం అనే దాన్ని అక్షరబద్ధం చేసిన ప్రతి ఘటనని ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజల్లో దానికి సంబంధించిన ఆ పెయిన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ చైతన్యం తేవాలనే ఉద్దేశంతో అక్షరబద్ధం చేసిన ఆలపాటి సురేష్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. సురేష్ గారు, వెల్కమ్ అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ. జగన్ ప్రభుత్వంలో విధ్వంసం మీద మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది. అవును, నేను ఓపెన్గా చెప్పగలను, చాలా మంది మేధావులు కూడా సోల్డ్ అవుట్, చాలా మంది మేధావులుగా చెప్పబడేవాళ్ళు సోల్డ్ అవుట్. ట్రూ కదా. దాంతోపాటు ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు సలహాదారులుగా ఉండి నడిపిస్తున్న ప్రభుత్వం అది, ఐ కెన్ సే. అవును, ఓకే. సో అలాంటి టైంలో మీ కాంటెంపరీసో, మీ కొలీగ్సో అక్కడ పెత్తనం చెలాయిస్తున్న ఆ ప్రభుత్వం మీద ఇది ఒక విధ్వంసకర ప్రభుత్వం అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? చుట్టూ తెట్టు చూసిన విధ్వంసమే కదా, ఎక్కడ చూసినా శిథిలాలే. డే 1 నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి
జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మ్యాండేట్ జనం మామూలు మ్యాండేట్ కాదు కదా. అవును, చాలా పెద్ద మ్యాండేట్. ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు ఆయనకు అనుకూలంగా. ఆయన ప్రజావేదిక కూల్చివేయటం దగ్గర నుంచి మొదలుకొని, ప్రజావేదిక కూల్చివేత ఒక ప్రభుత్వ భవనం, అది దాన్ని కూల్చారు, బాగానే ఉంది. అసలు వ్యవస్థలను విధ్వంసం చేయటం మొదలు పెట్టారు కంప్లీట్ గా. డెమోక్రసీకి ప్రాణప్రదమైన వ్యవస్థలు మొత్తాన్ని ఒక సిస్టమేటిక్ గా విధ్వంసం చేయటం మొదలు పెట్టారు. దానితో పాటుగా ప్రజల మీద నీకు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో, నిన్ను ఎవరైతే ఎన్నుకొని ముఖ్యమంత్రి కుర్చీలు కూర్చోబెట్టారో వాళ్ళ మీద దమన నీతి, వాళ్ళ మీద కేసులా. ప్రజాస్వామ్యంలో ఏదైనా భావాన్ని, ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు మనకి రాజ్యాంగం ప్రకారం వచ్చింది. రాజ్యాంగం కంటే ముందున్న హక్కు నిజానికి ఇది. భావస్వేచ్ఛ హక్కు రాజ్యాంగం గుర్తించిందే తప్ప రాజ్యాంగానికి ముందు మనిషిగా మనకున్న నేచురల్ సహజమైన హక్కు అది. దాని మీద ఇచ్చింది అందుకు కదా, దాని మీద దాడి చేస్తేలా. అవును, అక్కడ మొదలైంది. ఏమిటిది ఇంత డయాబాలిక్, ఐ కెన్ ఓన్లీ సే డయాబాలికల్ గవర్నమెంట్, ఇంత డయాబాలికల్ డిస్పెన్సేషన్ అంటే ఇంత దుష్టమైన పాలనా యంత్రాంగం. నేను 40 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నా. నాకు ఇవాళ 65 ఏళ్ళ వయసు. 40 ఏళ్ళ నుంచి జర్నలిజం చేస్తున్నాను నేను జర్నలిస్ట్గా నా ప్రస్థానం మొదలైన తర్వాత నేను చూసిన ప్రభుత్వాలు, దానికి ముందు నేను పుట్టక ముందున్న ప్రభుత్వాలు, వీటిని చరిత్ర చదువుకున్నా. ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ లేదు. ఇండిపెండెంట్ ఇండియాలో అంతకుముందు అసలు చెప్పక్కర్లా. అంతకుముందు అంత సిస్టమేటిక్ గానే ఉండింది. అది వలస ప్రభుత్వం. అది అవును, వాళ్ళది ప్రభుత్వం కొలోనియల్ కాబట్టి అది వాళ్ళ సిద్ధం. ఇదే అలా వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసం వచ్చారు, పరిపాలించారు. వాళ్ళకి అనీతి ఉంది. అయినప్పటికీ వాళ్ళు సిస్టమ్స్ పెట్టారు. ఇప్పుడు అనేకమైన సిస్టమ్స్ మనం ఫాలో అవుతున్నాం ఇంకా ఇప్పటికి కూడా. ఈ ఇండియాలో ఈ తరహా ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మనం ఇంతకు మునుపు లేదు. ఇక మీదట ఉంటుందా లేదా అనేది కూడా అనుమానం నాకు. ఇంత డయాబాలికల్ డిస్పెన్సేషన్ ఇక మీదట ఉంటుందా లేదా అనేది కూడా అనుమానం. ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఇది చూసిన తర్వాత కోరుకుందాం, ఉండకపోతే తర్వాత అసలు ఇలాంటి ఉండకూడదనే కోరుకుందాం. సో దీని మీద కామెంట్ కూడా రాలా. ఎందుకు రాలేదంటే ఇవాళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది. అవును, సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళు ఎంపవర్. యాక్చువల్గా మిమ్మల్ని వాషింగ్ మిషన్ లో పెట్టి వాష్ చేసినట్టు ట్రోల్ చేయాలి వాళ్ళు యాక్చువల్గా మీరు రాసిన దీనికి. బట్ మరి అలాంటిది ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే నేను నా ఇంటి పేరుని బట్టి నాకు ఒక కులాన్ని ఆపాదించి, ఫలానా కులం అనుకొని ఆపాదించి ఈ కులం ఆయన ఎందుకంటే ఏమి రాస్తాడు అనే విమర్శ వచ్చింది. అయితే అంతకు మించి అది అంటే విమర్శ అంటే నా మీద దాడి రూపంలో ఏమీ జరగల. ఐ వాజ్ స్పేర్డ్. అంటే ఎందుకు సీనియర్ జర్నలిస్ట్ జోలికి వెళ్తే అనవసరంగా మనకే ఇబ్బంది అవుద్ది అనుకున్నారేమో, అలాగే రాస్తారులే అని దీనికి వెళ్ళి ఉంటారు. ఏదైనా కానీ పెద్ద చర్చ నడవాల. నేనేమంటానంటే ఇది ఒక ఇండికేటర్ మళ్ళీ మీకు. ఆరోగ్యకరమైన సమాజంలో ఆరోగ్యకరమైన సంప్రదాయాలు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక విధానాలు అమల్లో ఉన్న సమాజంలో చర్చ నడుచుద్ది దేని మీదైనా. నేను 151 సీట్ల మ్యాండేట్ తోటి ప్రభుత్వం ఏర్పరిచిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పాలనా తీరుపై విధ్వంసం అని 570 పేజీల పుస్తకం రాశాను. విధ్వంసం దాని టైటిల్. దాని మీద చర్చ జరగల. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇట్లా పిలిచారు. ఇప్పుడు ఇది చర్చకి నాంది పలికితే సంతోషం మనకి. మీరు రాసింది తప్పో ఒప్పో, నాకేమన్నా వేరే దురుద్దేశాలు ఉన్నాయేమో, నేను ప్రెజుడైజ్డ్ ఏమో అగైన్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా చెప్పొచ్చు ఎవరైనా. తప్పే లేదు కదా, అది భావ ప్రకటన అంతే కదా. దాన్ని మనం గౌరవిస్తాం. ఆ హక్కు కోసం నిలబడతాం. ఎప్పుడు స్వీకరించాలి. ఏదో చర్చ లేకపోతే ఎట్లా? అవును, చర్చ లేకపోతే, భిన్నాభిప్రాయాల మధ్య సంఘర్షణ లేకపోతే సమాజంలో సత్యం ఎట్లా బయటకు వస్తుంది? అంటే ఇది ఒక సమాజం ఎట్లా ముందుకెళ్ళుద్ది? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండికేటర్స్. మీరు విధ్వంసాన్ని ధిక్కరించి పుస్తకం రాశారు, కానీ విధ్వంసాన్ని ధిక్కరించి దాన్ని ప్రశంసించడము విమర్శించడం చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొక బాధాకరం. సో ఎవరు మాట్లాడటం లేదన్న వాతావరణం చూసిన తర్వాత మనకి సివిల్ సొసైటీ చాలా బలహీనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, ఏపీలో. అంటే రాష్ట్ర విభజనకి ముందు సివిల్ సొసైటీ
తెలంగాణలో ఎంతో కొంత బలంగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా చాలా వరకు దాని బలం తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో అసలు లేకుండా పోయింది. సివిల్ సొసైటీ లేదు. అంటే ప్రజల్ని స్పర్మ చేసేందుకు, వాళ్ళకి ఏదో ఒక థాట్ ఇచ్చేందుకు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేందుకు పౌర సమాజం ఉండాలి. నిత్యం ఆ చైతన్యాన్ని రగులుస్తూ ఉండాలి. ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఎవరు లేకుండా పోయారు. పొలిటీషియన్స్ అపార్ట్, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండే రాజకీయ నాయకులు ప్రభుత్వం మీద విమర్శ చేస్తారు, ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంటుంది. అది ఒక వేరే సపరేట్ రిలిమ్, అది సపరేట్. అది సివిల్ సొసైటీ దాని మీద బలంగా పనిచేయకపోతే, సివిల్ సొసైటీ చర్చని ఇనిషియేట్ చేయకపోతే ఎట్లా? అది లేదు. రెండవది, మీడియాలో చర్చ, మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన మీద, వాళ్ళ విధానాల మీద, వాళ్ళ హయాంలో చేసిన పనుల మీద, ఇప్పుడు ఏబిఎన్ లాంటి ఛానల్ కానివ్వండి, లేకపోతే ఈనాడు లాంటి పత్రిక కానివ్వండి, వీళ్ళు ఏదైనా విమర్శనాత్మక కథనాలు రాస్తే ఎంత భయంకరంగా ముద్ర వేస్తున్నారు వాళ్ళ మీద. మామూలు అది అటాకే, ముద్ర కాదు. ఇప్పుడు మీడియా పని చేయాలి. ఇప్పుడు మీరు 2430 జీవో తీసుకొచ్చారుగా, రాగానే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తెచ్చారు. ఎందుకు తెచ్చారు? ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఏ శాఖ అయినా సరే కేసు పెట్టొచ్చు, సంబంధిత శాఖ ఏదైనా అని జీవో తెచ్చారు. ఎందుకు పెట్టాలా? ఏబిఎన్ మీద కేసులు, ఈనాడు మీద కేసులు పెట్టొచ్చుగా, టీవీ మీద కేసులు పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టాలా? నిజంగా వీళ్ళు ఇంత బూతులు రాస్తుంటే, బూతులు చూపిస్తుంటే మీరందరూ, దే కెన్ స్లాప్ కేసెస్, డ్రాగ్ టు కోర్ట్స్. ఎందుకు చేయట్లా? ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ ఏ రూపంలో విధ్వంసం జరిగింది అంటే, మీరు కొంత ఇంటలెక్చువల్గా చెప్పారు, అంటే వ్యవస్థల్ని విధ్వంసం చేశారు అది ఇది అనేది. సామాన్య మానవుడి జీవితం జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల సామాన్యుడి జీవితం ఎలా ఇంపాక్ట్ అయింది, ఎలా ప్రభావితం అయింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే వేరే వ్యవస్థల విధ్వంసం తర్వాత చూద్దాం. దానికి మీరు అన్నట్టు సామాన్యుడి జీవితం ఏ విధంగా ఇంపాక్ట్ అయింది అనేది ఆలోచిస్తేనండి, ఏ విధమైన సంపద సృష్టి లేదు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో సంపద సృష్టి అనేది లేదు. ఒక పరిశ్రమ రాలా, కొత్త పరిశ్రమ, పెట్టుబడులు రాలా ఎక్కడ. వ్యవసాయం దాంట్లోకి ఏమన్నా కొత్తగా ఇన్పుట్స్ ఏమన్నా పెట్టినారంటే అది కూడా లేదు. వాళ్ళు చేసింది ఏంటంటే, మేము బటన్ నొక్కుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఉచితాలు ఇస్తున్నాం, కాబట్టి మీరందరూ మాకు రుణపడి ఉండాలి. ఇది ఏంటంటే ఈ విధమైన పద్ధతులు, అంటే ఇదంతా ఏంటంటే ఎన్నికల్లో మళ్ళీ గెలవటం కోసం, వేరే ఏమీ లేదు. ఇట్స్ ఆల్ పాపులిస్ట్ పాలసీస్. ఈ పద్ధతిలో చేస్తూ, సరే మీరు ఇచ్చే అందరూ ఇస్తున్నారు ఎంతో కొంత ఉచితాలు, వాళ్ళని అక్కడే బ్లేమ్ చేయక్కర్లా. మిగతా వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించలేదు. అభివృద్ధి మీద దృష్టి సారించలేదు, మొదటిది. రెండవది, మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఆ మద్యం పాలసీ కారణంగా స్మగ్లింగ్ మొదలైంది ఏపీలో. అంటే మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ పెద్దలు ఏం లాభిస్తున్నారనేది ఒక ఆస్పెక్ట్. అది కాకుండా స్మగ్లింగ్ మొదలైంది. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి, ఆంధ్రప్రదేశ్లోకి మద్యం తీసుకొచ్చే స్మగ్లింగ్ మొదలైంది. దానితో పాటుగా మాఫియా వ్యవస్థలు తయారైంది. దానితో పాటుగా గంజాయి సాగు, గంజాయి మార్కెటింగ్ చాలా విపరీతమైన స్థాయికి పెరిగింది. సారీ టు సే, హెడ్ క్వార్టర్ లా తయారైంది ఇండియాలో గంజాయి స్మగ్లింగ్ కి. ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ స్మగ్లింగ్, ప్రొడక్షన్ కి హెడ్ క్వార్టర్ లా తయారైంది. డ్రగ్స్ వినియోగం పెరిగింది, డ్రగ్స్ రవాణా పెరిగింది, డ్రగ్స్ వినియోగం పెరిగింది. రకరకాల, ఇప్పుడు మన అన్ని పేపర్లో వస్తుంది, మీడియా రాస్తుంది, మన దగ్గరికి డ్రగ్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా పట్టుబడుతుంది చూస్తాను, వార్త వస్తున్నాయి కదా. ఇది ఏం చేస్తుంది? సమాజాన్ని కిల్ చేస్తుంది. ఏం చేస్తుంది? విద్యార్థుల్లో, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం పెరిగింది, గంజాయి వాడకం పెరిగింది అని ఈ ప్రభుత్వపు యంత్రాంగమే చెప్పింది. అవును. ఇది ఎంత నిర్వీర్యం చేస్తుంది? విద్యా వ్యవస్థలో ఈ విధంగా విద్యార్థుల్లో డ్రగ్స్ వాడకం పెరిగితే ఏమవ్వాలి ఈ సమాజం? ఆపాల్సిన చోట ఆపటల్లా. ఎక్కడ ఆపాలి? ఎక్కడైతే అది ఆరిజినేట్ అవుతుందో అక్కడ ఆపాలి.
అక్కడ ఆపకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆపుతామంటే ఎంత యంత్రాంగం కావాలి నీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆపటానికి? అవును, పైగా చేస్తున్నది ఎవరు? ఎక్కడో బయట నుంచి వచ్చి చేయట్లా, మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలే అందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. అది చాలా సహజం వెంకటకృష్ణ, సహజం. కానీ అధినేతకు తెలిసే జరుగుతుందనడానికి అది ఒక ఆధారం. అది చాలా సహజం. ఎందుకంటే అక్రమ కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైనా జరుగుతుంటే ఎందుకు జరుగుతాయి అంటే డబ్బు సంపాదించడం కోసం, ఫాస్ట్ బక్, స్పీడ్ మనీ కోసం జరుగుతాయి. గంజా ఎవరైనా ఎందుకు అమ్ముతారు? తొందరగా డబ్బు చేసుకుందామని అమ్ముతారు. తొందరగా డబ్బు చేసుకుందామని అక్రమాలు చేసే వాళ్ళకి అధికారుల అండదండ ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకైతే మరీ రాజమార్గం వద్దు. వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారుల అండదండ, అధికారంలో రాజకీయ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అధికారుల అండదండ ఈజీగా దొరుకుద్ది. ఇంకేముంది, అధికారులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ఈ మాఫియాలు, ఈ మూడు కలిస్తే ఇంకా సమాజమే కొలాప్స్. అంతే కదా, అంతే కదా. సో బ్యూరోక్రసీ ఎలా కొలాప్స్ అయింది, ఇవి ఎలా విధ్వంసానికి గురైంది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ చేసేదే వీళ్ళు కదా, అలాంటి బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్, అది విధ్వంసానికి గురైంది అనేది ఒక భయము. లేకపోతే ఒక ఎందుకు అంటున్నానంటే ఈ మాట సురేష్ గారు, ఇందాకనే ఈవినింగ్ పివి రమేష్ గారు, అవును చూసాను, ఐఏఎస్ గారు, వారు మాట్లాడుతూ ఈ విధ్వంసానికి ఈ మాటలే మాట్లాడాడు ఆయన కూడా. ఈ వ్యవస్థల్లో జరిగిన ఈ విధ్వంసానికి నేను కూడా ఒక బలిపశువుని అయ్యాను అని అన్నాడు. నిజానికి ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్, తెలుసు కదా, నేను కూడా బలి అయ్యాను. అంటే బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా విధ్వంసానికి గురైంది అని అంటే ఇది సమాజానికి మంచిది కాదు. దానిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి? బ్యూరోక్రసీకి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కి రాజ్యాంగ రక్షణ ఉందండి. ఎందుకు ఇచ్చారు రాజ్యాంగ రక్షణ అంటే, పొలిటికల్ బాసెస్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం నడిపించే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ కోసం గాను వీళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకొస్తారు, అక్రమాలు చేయడం కోసం, అవినీతి చేయడం కోసం. ఆ ఒత్తిళ్లకు వీళ్ళు లొంగకుండా ఉండాలంటే వీళ్ళకి రాజ్యాంగ రక్షణ కల్పించాలి అని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ రక్షణ కల్పించారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఎంత ఎంత అధోస్థాయికి దిగజార్చారంటే చాలా ఆశ్చర్యం. ఆ పతనం అనేది చూశారు, ఆ పతనం వాళ్ళు దిగజారిపోయిన తీరు, ఆ పతనం. ఇది కూడా అగైన్ నేను అనేది డయాబాలికల్ గవర్నమెంట్ అని, ఇది కూడా మనం చూడం. ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత దారుణమైన పతనం, బ్యూరోక్రసీ విలువలు మనం ఎప్పుడు వినలా, కనలా. దాన్ని రకరకాల పద్ధతుల్లో సాధించారు. చాలా కీలకమైన పొజిషన్స్లో సొంత మనుషులు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. చూడండి, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కడప జిల్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ జవహర్ రెడ్డి గారు, కడప జిల్లా చీఫ్ సెక్రటరీ, కడప జిల్లా. నెక్స్ట్ రాజేంద్రనాథ్ డీజీపీ, కడప జిల్లా రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ హైరార్కీలో ఐఏఎస్, రామకృష్ణారెడ్డి గారు, ఐఎఫ్ఎస్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆయన పేరేది గుర్తులేదు, ఆయన కూడా రెడ్డి గారు, కడప జిల్లా. ఏం చెప్తుందండి ఈ ఈక్వేషన్ మనకి? ఎందుకు అసలు అన్ని తానే ముఖ్యమంత్రి తలలో నాలుకో లేకపోతే ముఖ్యమంత్రికి తల ఈయనో నాకు తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్, బంధువు, ఇక కడప జిల్లా, కర్నూలు పక్కన. ఏ రకమైన సందేశం ఇస్తున్నారు? మేము చేయదలుచుకుంది మేము చేస్తాం, మేము లెక్క చెయ్యం, మా పద్ధతిలో మేము నడిపిస్తాం, నాకు ఈ మొత్తం ఈ కంప్లీట్ ఈ వ్యవస్థలన్నీ నాకు దాసోహం అనాల్సిందే. ఒక క్రూడ్ సిగ్నల్. ఈ తరహా సిగ్నల్ ఇస్తూ ఉంటే అది మనకే కాదు, బ్యూరోక్రసీకి కూడా సిగ్నలే. అవును, బ్యూరోక్రసీకి కూడా సిగ్నలే కదా అది. రెండవది, ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి కాన్ఫిడెన్షియల్ ప్రతి సంవత్సరం వాళ్ళు కాన్ఫిడెన్షియల్ రికార్డులో రిమార్క్స్ రాస్తారు కదా, అందరి మొత్తం ఎంటైర్ బ్యూరోక్రసీ రిమార్క్స్ రాసే అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తనకి దఖలుపరుచుకున్నారు. అన్హర్డ్ ఆఫ్, ఎక్కడ జరగలే ఇది. కనీసం మనకి తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇది ముఖ్యమంత్రి పూర్తిగా తనకి దఖలుపరుచుకోవడం, తన చేతిలో తీసుకోవడం ఇది ఫస్ట్ టైం. వాళ్ళ చరిత్ర కూడా జాతకాలు కూడా వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఫస్ట్ టైం.
ఇండిపెండెంట్ ఆఫీసర్స్ని, ఇప్పుడు ఉదాహరణకు ఏవి వెంకటేశ్వరరావు గారు ఎన్నాళ్ళ నుంచి బయట ఇచ్చారు ఆయన్ని? సిగ్నల్, క్రూడ్ సిగ్నల్. ఆయన రీఇన్స్టేట్ చేయాల్సిన టైం ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది? 5 ఏళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆయన బయట ఉన్నాడు, ఒక్క రోజే కూర్చున్నాడు అంతే. May 31st అనుకుంటా ఆయన రిటైర్మెంట్. ఈ వీళ్ళు ఆయన డిస్మిసల్ కి రాశారు, విచ్ ఈజ్ అగెన్స్ట్ రూల్స్. రాజ్యాంగం ప్రకారం తప్పే ఇది, అసలు ఏ పద్ధతి ప్రకారం అది కరెక్ట్ కాదు. అదే చెప్పింది గవర్నమెంట్, యూపీఎస్సీ అదే చెప్పింది, హోమ్ మినిస్ట్రీ అదే చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే 2 ఇంక్రిమెంట్లు కోసుకోండి మీరు అవసరమైతే అని చెప్పారు కదా, దాన్ని వీళ్ళు అమలు చేయాలా? ఎందుకు అమలు చేయట్లేదంటే నాకు ఇష్టం లేని మనిషి ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఆయన డీజీ ర్యాంక్ ఆఫీసరు, డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసర్. నేను చూసిన ఐపీఎస్ ఆఫీసర్లు, నా కెరీర్లో నేను చూసిన ఐపీఎస్ ఆఫీసర్లలో నిజాయితీ కూడా నిలబడిన కొద్దిమంది ఆఫీసర్లు కూడా ఆయన రావటానికి లేదంతే. మేము తలుచుకుంటే రానియం. అది చెప్పటం కోసం అనమాట. ఈ తరహా సిగ్నల్స్ ద్వారా బ్యూరోక్రసీని అదుపులో పెట్టారు. మరి కొరగానోడు ఉంటాడు, మరి కొరుకుడు పడిన మనిషి ఉంటాడు, ఎక్కడో తీసుకెళ్ళి అసలు ఎందుకు పనికి రాకుండా తీసుకెళ్ళి ఎక్కడో చోట ఏదో రంగు ఇబ్బంది పెడతారు. మనకి తెలియదు కదా. ఏదైనా మనం చెప్పిన మాట విన్నామంటే వాళ్ళు మళ్ళీ మెయిన్ లైన్లోకి వచ్చేస్తారు. అటువంటివి కూడా జరిగినాయి. పోలీసు వ్యవస్థ వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, అది ఇక మనం మాటలో చెప్పలేనంత ధ్వంసమైంది. చూసాంగా ఏం చేశారు వాళ్ళు. రూల్ ఆఫ్ లాకి ప్రాణం, రూల్ ఆఫ్ లాని నడిపించేది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాదండి. రూల్ ఆఫ్ లాని అమలు చేసేది బ్యూరోక్రసీ, నాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అవును, బ్యూరోక్రసీ అమలు చేస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల కీలకం అక్కడే. వాళ్లే ఈ విధంగా తయారైతే, వాళ్లే ఈ పద్ధతుల్లో నడుస్తూ ఉంటే రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? రూల్ ఆఫ్ లా ఈస్ గివెన్ కంప్లీట్ గో బై. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లాని తీసుకెళ్లి చెత్తబుట్టలు వేసిరేశారు. అసలు లేదు రూల్ ఆఫ్ లా అనేది లేదు. లేకపోతే దాన్ని ఉంచాల్సిన వాళ్ళు, దాన్ని కాపాడాల్సిన వాళ్ళు, అమలు చేయాల్సిన వాళ్ళు ఈ బ్యూరోక్రాట్లు. వాళ్ళేమో అక్కడ అడుగులకు మడుగులు పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మనం రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకోండి. అవును, ఆయన ఏం చెప్పాడు? తీసుకెళ్లి వాడిని మంచం మీద పడేసి ఆయన చావుబాతుంది. సునీల్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ అక్కడే ఉన్నారట. ఆయన లైవ్ లో ఫోన్ లో కూడా చూపించారట ఎవరికో ఎవరనేది మనం ఊహించవచ్చు, బట్ వి కాంట్ రివీల్ కదా, మనం చెప్పలేము. ఊహించవచ్చు ఎవరికి చూపించారు అనేది. ఏమిటది? ఎందుకు అవసరం ఏంటి? ఆ విధమైన ఉల్లంఘన, అంత భయంకరమైన ఉల్లంఘన జరిగితే సమాజంలో, ఒక డెమోక్రసీలో, ఒక సిస్టమ్ ఉన్నట్ట, సిస్టమ్ లేనట్ట? ఉన్నట్టే, కాకపోతే ఎవరి జేబులోనో ఉన్నట్టు కదా సిస్టమ్ ఉన్నట్టే. సో ఆ ఎవరి జేబులో అయితే సిస్టమ్ ఉందో మేము కూడా ఆ జేబులోనే ఉంటాం అని వీళ్ళు చెప్తున్నారు సమాజానికి, ఆంధ్రులకి. సో ఇక్కడ సురేష్ గారు చెప్తున్న ఈ విధ్వంసం అనే ఇదేందో దాదాపు 180 ఆర్టికల్స్ సంథింగ్, దీని ద్వారా ఆయన ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు విధ్వంసం అనే దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అర్థం చేసుకునే స్థాయి సమాజంలో కొన్ని వర్గాలకే ఉంటుంది, అందరికీ లేదనేదే విధ్వంసకారుడి ఆనందం. మనం చేసే విధ్వంసం వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళే మన ఓటు బ్యాంకు అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతున్నాడు. అందుకే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ గుండెలు బాధేసుకుంటాడు. ఆయన ఎవరినైతే అంటున్నాడో వాళ్ళకి ఈ విధ్వంసం అర్థమవుతుందా లేదా? ఎందుకంటే ఎక్కువగా విధ్వంసం అవుతున్నది ఆ బతుకులే. అవును, ఎక్కువగా విధ్వంసం అవుతున్నది ఆయన చెప్తున్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ సమాజాలే ఆ విధ్వంసానికి ఎక్కువగా గురవుతున్నాయి. వాటికి అర్థమవుతుందా లేదా ఈ విధ్వంసం, జరుగుతున్న విధ్వంసం అనేది చాలా కీలకం. తర్వాత ఈ విధ్వంసం తాలూకు రిజల్ట్ ఎలా ఉండబోతోంది? సురేష్ గారు, ఇప్పుడు మనకి అసెంబ్లీ, ఈ లెజిస్లేచర్ అంటాం కదా, మన ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాలంటే ఈ అసెంబ్లీ, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, ఈ వ్యవస్థలున్నాయి.
అలాగే జడ్జీలను కూడా నాశనం చేసిన నాశనం కాదు కానీ ఆ వ్యవస్థని జ్యుడిషియరీని కూడా ఎలా ఇది చేశాడు అనేది ఒకటి చూసాం మనం. సో వీటి విషయంలో ఆ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన వైఖరి కానీ ఆ వ్యవస్థను విధ్వంసం చేసిన తీరును కానీ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? ప్రజాస్వామ్యంలో 3 అంగాలు ప్రధానం అనేది మనకు తెలుసు కదండి. ఒకటి లెజిస్లేచరు, ఒకటి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్లో ఈయన 151 సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి ఇక నాది సంపూర్ణమైన అధికారం అనుకున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నాదే సంపూర్ణమైన అధికారం అనుకున్నారు. ఆ పక్కన ఒక కౌన్సిల్ అనేది ఒకటి ఉంది కదా, ఆ కౌన్సిల్లో వ్యతిరేకత వచ్చేసరికి అప్పటికేమో మరి టీడీపీకి మెజారిటీ. సో ఈ రాజధాని బిల్లులు అక్కడ ఆగేసరికి సెలెక్ట్ కమిటీకి పంపించేసరికి ఆయన ఆ చేసిన బుల్డోజింగ్ చూడండి, అది లెజిస్లేచర్ని ఇబ్బంది పెట్టటమే. అంటే లెజిస్లేచర్ మీద ప్రజలకు ఉండే విలువని, గౌరవాన్ని, నమ్మకాన్ని తగ్గించటమే. అది కూడా విధ్వంసమే. లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకుండా చేద్దామని చూశారు. నాకు 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నేను మీరెవరు నామినేట్ చేసిన మీరు నన్ను ఆపేస్తారా మీరు అనే, అంటే నిజమే మీరు అన్నట్టు ఒక మూర్ఖపు ఆయన అన్నారు, ఆ మాట అన్నాడు ఆయన అన్నారు. పై ఇంకోటి కూడా అన్నారు ఆయన, అది చూసి చాలా నవ్వుకున్నాను నేను. రాజు మేధావులకి కౌన్సిల్, వాళ్ళ అసెంబ్లీలోనే మేధావులు ఉన్నారు, నిండా మేధావులు ఉన్నారు, అందుకని కౌన్సిల్ అక్కర్లేదు అన్నాడు. అవును, లెక్క కూడా చెప్పాడు. 10 మంది లాయర్లు, 20 మంది ఇంజనీర్లు, 30 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. సరే, ఆ కౌన్సిల్ అంతమంది మేధావులు ఉన్న ఆ అసెంబ్లీ ఎట్లాంటిది? అసెంబ్లీలో లేని ఒక స్త్రీని, ఒక మహిళని అత్యంత అమానుషంగా, నీచంగా, అమానవీయంగా ఆవిడ క్యారెక్టర్ని ప్రశ్నిస్తూ అక్కడ మాట్లాడితే అధికార పక్షం సభ్యులు కిమ్మని అసెంబ్లీ అది ఆ మేధాహాసం చేసిన ముఖ్యమంత్రి ఉన్న అసెంబ్లీ. మా వాళ్ళనంటే భువనేశ్వర్ గారి విషయం అండి. మా వాళ్ళనంటే ఆ మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు, అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, సభానాయకుడు ఏం చేసినట్టు ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీని, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు ఆయన, ఎంత అధపతనానికి గురి చేసినట్లు. అది విధ్వంసం కాదు? నిజమే మీరు అన్నట్టు గల్లీలో రోడ్ల మీద కూడా తిట్టుకోరు అట్లా. అది విధ్వంసం కాదు? జ్యుడిషియరీ మీరు తీసుకున్న చర్యలు అవి అప్రజాస్వామిక చర్యలు, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు, చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని నల్లిఫై చేస్తే హయ్యర్ కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు నల్లిఫై చేసినాయి మీ చర్యల్ని. మీరు జడ్జీల మీద దూషణలా, జడ్జీలని ట్రోలింగా, కరోనా రోగుని గదిని తీసుకెళ్లి పెట్టాలి ఆ జడ్జిని నీ చర్యని రద్దు చేసినందుకు. మాతృభాషలో తప్పనిసరిగా ఉండాలి ప్రాథమిక విద్య బోధన అనేది రాజ్యాంగం చెప్తుంది, విద్యా హక్కు చట్టం చెప్తుంది. దానికి వ్యతిరేకంగా మీరు ఇక్కడ ఒక చర్య తీసుకున్నారు, అది చెల్లదు అని హైకోర్టు చెప్పింది. దాని మీద హైకోర్టు జడ్జీలు తిట్టం మొదలు పెడితే ఏమిటి జరిగినట్టు? అది విధ్వంసమే. న్యాయ వ్యవస్థ మీద, సమాజంలో, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం అనేది ప్రజల్లో ఉండాలి. ఉండకపోతే న్యాయ వ్యవస్థ దెబ్బతిన్నట్టు లెక్క. కంటెంప్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. మీరు స్కాండలైజ్ చేస్తే కోర్టుని, న్యాయ వ్యవస్థని, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం తగ్గిపోద్ది. న్యాయ వ్యవస్థ చక్కగా నడవటానికి కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రజలకు దాని మీద గౌరవం ఉండటం. ఇదొకటే కాదు, గౌరవం భయం రెండు, ఇదొకటే కాదు, ఈ జడ్జీల ట్రోలింగ్ ఒకటే కాదు. జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ కాబోయే ముందు ఆయనకు వ్యతిరేకంగా ఒక లేఖ రాసి, లేఖ రాయడం ఒక ఎత్తు అయితే ఆ లేఖని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, దాన్ని రిలీజ్ చేశారు. అవును, అది కూడా ఎంత బాధాకరం అంటే ఎక్స్ చీఫ్ సెక్రటరీతో పెట్టించారు బయటికి. అది విధ్వంసం, అడ్వైజర్గా ఉన్నాడు. అది విధ్వంసం. బ్యూరోక్రసీ, ఇక బ్యూరోక్రసీని ఏ విధంగా దిగజార్చింది మనం మాట్లాడుకున్నాం, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ వెంకటకృష్ణ గారు. ప్రజాస్వామ్యానికి కీలకం, ప్రజాస్వామ్యానికి ప్రాణం, ఆక్సిజన్ ఏంటంటే ఎన్నికలు. కరెక్ట్. ఒక నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగడం అనేది ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక లక్షణం. ప్రజాస్వామ్యం దానివల్లే బతుకుద్ది, లేకపోతే జీవితకాలం నేనే నిర్మాణమే అది. ఇప్పుడు రష్యాలో ఉన్నది కూడా ప్రజాస్వామ్యాన్ని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన కంటిన్యూ పాలిస్తానన్నాడు, ఆయనే పరిపాలిస్తాడు. ఈయన కూడా పెట్టాడు ఒక ఎఫర్ట్, బతుకున్నంత కాలం నేనే అధ్యక్షుడని. కుదరలే, ఎందుకంటే అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. అవును. సరే, ఈ ఎన్నికల్ని నడిపించే యంత్రాంగం ప్రభుత్వం కింద ఉంటే కుదరదు అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు దానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. స్వేచ్ఛగా యాక్ట్ చేసేందుకు
దానికి అధికారం ఇచ్చారు. అటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పుడున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సేమ్ డే అది ఆ ఉత్తర్వు అలా వెలువడిందో లేదో వెంటనే మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీడియా ముందుకు రాయడానికి వచ్చిన మొదటి సందర్భం అదొకటే, చివరి సందర్భం అప్పుడు కూడా ప్రశ్నలు తీసుకోలేదు. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనా నువ్వా అని అడిగారు. ఎవరిని? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఉద్దేశించి. మీరే ముఖ్యమంత్రి, కానీ ఆయన ఎలక్షన్ కమిషనర్, ఆయన మీద మీకేం అదుపు లేదు. మిమ్మల్ని డిసైడ్ చేసేది ఆ ఎలక్షన్ కమిషన్, ఆయన మీద మీకేం అదుపు లేదు. ఆ విషయం తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? పైగా చంద్రబాబు కులం పేరు కూడా కులం పేరుతోటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. సో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని కూడా క్వశ్చన్ చేసిన మొట్టమొదటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు చేయాలి గతంలో ఎవరు? ఇండిపెండెంట్ ఇండియాలో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని క్వశ్చన్ చేసిన పాలకులు లేరు. ఈయనే ఫస్ట్. అది మూర్ఖత్వమా అంటే తెలియనితనం అనుకోవాలా, లేకపోతే అహంభావం అనుకోవాలా? నేను అడిగితే వీళ్ళు ప్రశ్నించడానికి అనుకోవాలి. నేను అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఆ పుస్తకంలో హెడ్డింగ్ కూడా అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది. దిస్ ఈస్ ద బుక్ విధ్వంసం. యాక్చువల్గా ఇది రిలీజ్ చేసి నెల అయిందా? ఫిబ్రవరి 15 అండి విజయవాడ రిలీజ్. 2 నెలలు దాటింది అయింది. బట్ మాకున్న బిజీ వల్ల ఇది కొంచెం దీని మీద లేట్ అయింది సురేష్ గారు. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ దిస్ థింగ్. అంటే ఇలా క్వశ్చన్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. అందులో ఇది ఒకటి కాబట్టి వారి అబ్జర్వేషన్ కోసం ఇది. రైట్, థ్యాంక్ యూ. దీంట్లో ఒక ఇదేంటంటే మిమ్మల్ని అంటే దేనికైనా ఒక ప్రేరణ ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఎండి రాధాకృష్ణ గారు అనుకుందాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వరు, మీకు తెలుసు, మీకు బాగా సన్నిహితంగానే ఉంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం కదా. ఎందుకంటే ఇగో ఇదే ఈ విధ్వంసకారుడు అనే ఒక దీంతో ఆ కరుడు కట్టిన జర్నలిస్టిక్ వ్యూతో ఆయన కాంప్రమైజ్ అవ్వడు. దానికి ఎక్కడో ఏదో బీజం ఉండుంటుంది ఆయనకి మనసులో ఎప్పుడో. సో అలాగే మిమ్మల్ని బాగా కదిలించిన ఏదో ఒక విధ్వంసకర సందర్భమే మిమ్మల్ని దీనికి పురుగొలుపు ఉంటుంది. ఏంటి బాగా మీరు మిమ్మల్ని కలిసివేసిన ఆ విధ్వంసకర సందర్భం ఏమైనా ఉందా? అంటే కలిసివేసిన సంఘటనలు అంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా వెంకటకృష్ణ గారు. జర్నలిస్ట్ అనేవాడు ఆశ్చర్యపోయే లక్షణాన్ని కోల్పోకూడదు. ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉండాలి. అరే అనుకోవాలా, అనుకోకపోతే స్పందన ఎట్లా తోలుమందం అయిపోయినట్టే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒరే ఇటు చేస్తారా అని అనుకునే సందర్భాలు జరుగుతూనే వచ్చినాయి. కంటిన్యూగా ఆ సందర్భాలు ఎదురవుతూనే వచ్చినాయి. రంగనాయకమ్మ గారు అని చెప్పి గుంటూరులో శంకర్ విలాస్ శంకర్ కోడలు, ఇప్పుడు పెద్ద ఆవిడ, జీవితకాలం చట్టాలను గౌరవించిన వ్యక్తి ఆవిడ. నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసిన మనిషి. నేను గుంటూరులో ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేసిన రోజుల్లో వాళ్ళ హోటల్ ఎదురుగా మా ఆఫీస్ ఉండేది. ఆవిడ భర్త ఇద్దరు నాకు తెలుసు. చాలా చాలా పద్ధతైన లేడీ ఆవిడ. ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నంలో గ్యాస్ లీక్ కేసు జరిగినప్పుడు దాని మీద ఆవిడ రియాక్ట్ అయ్యి ఫేస్బుక్లో ఒక పోస్ట్ మళ్ళీ తిరిగి పెట్టారు. ఎవరికి ఫార్వర్డ్ చేశారు? ఎవరో పెడితే ఈమె కూడా పెట్టింది. సిఐడి పోలీసులు ఇంటికి వెళ్ళారండి. అవును, సిఐడి పోలీసులు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిలిచి ఇంటరాగేట్ చేశారు ఆవిడ్ని. రమ్మన్నారు అక్కడికి, ఆఫీస్కి రావచ్చు, అక్కడ చేసి మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్లో పిలిపించి ఆఫీస్ దగ్గర ఆఫీస్ లోపల కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేశారు. ఐ థింక్ 2 days. ఆ తర్వాత అంతవరకు తెలుసు జనానికి. ఆ తర్వాత లైఫ్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ హర్ టు లివ్ ఇన్ గుంటూరు. రియల్లీ? ఎస్. ఇది ఎవరు అబ్జర్వ్ చేయాల? ఆవిడ గుంటూరులో ఉండలేక గుంటూరు వదిలిపెట్టి వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు. వై? హెరాస్మెంట్. ఆవిడేదో చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం చేసుకోలేవలా. ఏమిటండి ఇది నిజంగానే ఇట్స్ ఈజ్ న్యూ. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏమిటిది? ఏం సమాజంలో ఉన్నాం మనం? గవర్నమెంట్ చేసిన పని మీద చిన్న మాట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆవిడ జీవితాన్ని దుర్భరం చేస్తారా? ఆ ఏజ్ లో అప్పుడు వచ్చిన వార్తల ప్రకారం అప్పటికే ఆవిడ 60 క్రాస్ అయింది ఏజ్.
మీ ఇప్పుడు 65. ఆవిడ నాకే 65 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ ఇంకా వెల్ ఇంటూ హర్ 70s. ఓకే. అది 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 ఇప్పుడు ఇది ఆవిడ రంగనాయకం గారు కేసు మనకు తెలుసు, పేపర్లో ఎంతో కొంత ప్రముఖంగా వచ్చింది కాబట్టి మనకు తెలుసు. అట్లా కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అనేక మంది ఇళ్లకి, అమాయకంగా పెట్టిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఉంటే వాళ్ళ తరపున పెట్టిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐడి పోలీసులు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపు తట్టడం ఏమిటండి? ఒకళ్ళిద్దరు చచ్చిపోయారు కూడా. తలుపు తట్టడమే కాదు, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో సురేష్ గారు, ఫైనల్గా అంటే మనకు టైం ఇది కదా, బ్రీఫ్గా ఈ విధ్వంసం అనే మీ దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే కదా రాసింది. అవునండి. అఫ్కోర్స్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది, విధ్వంసం చేయకూడదు అనే దాని మీద. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నానంటేనండి, ఎవరైనా అధికారంలో ఉండనివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, వ్యవస్థల్ని గౌరవించాలి. వ్యవస్థల్ని విధ్వంసం చేసుకుంటూ పోతే, ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మనం చూసాం. ప్రతిపక్షాలకు స్పేస్ లేకుండా చేశారు. ఆ పాయింట్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకోవాలి. ఈయన టీడీపీ 2019కి ముందు ప్రజాస్వామ్యంలో తనకు ఈ రాజ్యాంగం తనకిచ్చిన హక్కుల్ని ఉపయోగించుకొని ఈయన యథేచ్ఛగా పాదయాత్రలు చేశారు. అప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగాడు. అప్పుడు తనకున్న స్వాతంత్రాన్ని మరి కొంచెం మీరి చంద్రబాబు నాయుడు సముద్రంలో కలపాలి, ఉరి తీయాలి, నడి రోడ్డు మీద ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కదలకుండా మెదలకుండా దిగ్బంధం చేశారు ప్రతిపక్షాన్ని, ఆ స్పేస్ లేకుండా చేశారు. అదొక చాలా పెద్ద తప్పు, అది కూడా చాలా పెద్ద విధ్వంసం. నేనేమంటానంటే, ఈ తరహా దిగజార్చారనుకోండి, సమాజంలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ని దిగజార్చారనుకోండి, ఆ దిగజారుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది సెట్ అయిపోద్ది. ఎందుకు సెట్ అవుద్ది? ఈ ముందు గవర్నమెంట్లు ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళు ఇంకొంచెం ఇబ్బంది పడతారు, ఇంకొంచెం దిగజార్చే ప్రయత్నం జరుగుతుంది. సో అది స్టాండర్డైజ్ అయిపోద్ది. అవును. సో టోటల్ గా సమాజం ఇబ్బంది పడుద్ది. అవి చూస్తూ ఉండండి. ప్రజలకి నేను చెప్పేది వాటిని చూస్తూ ఉండాలి. ఆఫ్టర్ ఆల్ దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ పీపుల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వ్. అంతే. అందుకని మనం అంటే ప్రజల్లో నేను ఒకనే కదా. నేను అనేది ఏంటంటే, మంచి చేసే గవర్నమెంటా చెడ్డ చేసే గవర్నమెంట్ అనేది పక్కన పెడితే, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ప్రభుత్వాలు, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ప్రభుత్వాలు నడిపే పార్టీలు, ఆ పార్టీలకు బుద్ధి చెప్పండి. మాయలకి మర్మాలకి మోసపోవద్దు. ఏ పార్టీ అయినా ఒక్క ఛాన్స్ మీరు రాశారు, ఒక్క ఛాన్స్ ఆ ఒక్క ఛాన్స్ అటువంటి వాటికి